డాక్టర్, థ్యాంక్ యూ. నా మనవరాలు పుట్టినరోజునే మళ్ళా పునరం జన్మించినందుకు ఏం కావాలో నువ్వు కోరుకో. నా యావదాస్తిని కావాలా? కమని అడగండి. ఇందులో నేను చేసింది ఉంది అంతా పైవాడి దయ. ఈరోజు మీరే మా పాలిత దేవుడు డాక్టర్. ఈ క్రెడిట్ అంతా నాకు దక్కాల్సింది కాదు, హార్ట్ డొనేట్ చేసిన ఆ మహాత్ములకు దక్కాలి. అవును, ఎవరతను? ఒక్కసారి ఆ మహానుభావుడి ముఖం చూడాలి. చూపిస్తాను. మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి పూర్తిగా ఖచ్చితంగా చూపిస్తాను. అంతకుముందు రంగయ్య, నువ్వు ఒక సంతకం పెట్టాలి. అతని సంతకం దేనికి డాక్టర్? బాడీని అప్పగించాలి. బాడీని అతనికి ఎందుకు అప్పగించాలి? ఎందుకంటే దాని కొడుకు చనిపోయాడు కాబట్టి. చనిపోయాడు? ఎలా జరిగింది డాక్టర్? కమాండ్ డాక్టర్ చెప్పండి. పేడ విరగడయింది. వాడు సత్య ఆనందించాలి కానీ ఎందుకురా అలా? ఆస్తి కోసం నా మనవరాల్ని ప్రేమించానని చెప్పి విదేశాలకి పారిపోయాడు. వాడు సత్య ఆనందించాలి కానీ ఎందుకు రంగా అలా బాధపడతావు? ఇలాంటి కొడుకును కన్నందుకు బాధపడాలి. ఎంత గురించి బాధ అలా చెప్తున్నారు. అసలు నేను హార్ట్ డొనేట్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరో మహానుభావుడు, మా పాలిట దేవుడు. ఆ మహానుభావుడు ఎవరో కాదు, సూర్యదేవ్ alias సూర్య. ఎవరో కాదు, మీరు ఎంతగానో అవమానించిన మీ కారు డ్రైవర్ రంగయ్య కొడుకు. అలా చెప్పడం కంటే మీ మనవరాలు పిచ్చిగా ప్రేమించి ప్రేయసిని బ్రతికించుకోవడం తన ప్రాణాలను వదిలేసిన పిచ్చోడు. నాకే కానీ ఇలాంటి కొడుకు ఉండి ఉంటే వాడికి గుడి కట్టి పూజించేవాడిని. ఎందుకో తెలుసా? మీ మనవరాలతో పాటు మరో ముగ్గురు చిన్నారి జీవితానికి కూడా తన ఆర్గాన్ డొనేట్ చేసే మహాన్నత వ్యక్తి ఆ సూర్య. ఏమిటి ఆ దేవుడు సూర్య? నాకు అందిన ఆ లెటర్ కూడా సూర్య రాసింది. తానే గుండెని చేయడానికి నీలామించిన మరుక్షణం ఆ బాధను తట్టుకునే గుండె పగిలి చస్తుందని, తన దృష్టిలో ఒక దుర్మార్గుడు నైవంతులా మిగిలిపోవాలని అలా రాశాడు. రంగా, కోట్లకు పడగెత్తిన నేను కాపాడుకోపోయానయ్యా దాని ప్రాణాన్ని. ప్రేమించిన పాపానికి వాడు ప్రాణాలు తీసుకుని వాడు ప్రేమను బతికించుకున్నాడయ్యా. నీలాంటి వాడిని నా చెప్పులు మోయించానయ్యా, నన్ను క్షమించరంగా. అయ్యగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటయ్యా? నేనే నా కొడుకుని క్షమాపణ అడగాలి. వాడు అప్పటికీ అంటూనే ఉన్నాడయ్యా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తన ప్రేమను బ్రతికించుకుంటానని. తండ్రిని కదయ్యా, కన్న ప్రేమ అడ్డుపడ్డాను. కానీ చూశారా అయ్యా, వాడి ప్రేమకు దేవుడు కూడా తోడున్నాడు. ఇంతమందిని కాపాడి దేవుడైపోయాడయ్యా. ఇలాంటి వ్యక్తి వృధా కాకూడదు. ఈ ప్రపంచ సూర్య తెగని ప్రశంసించేలా నేను చేస్తాను. వాడిని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు బాబు. అవునులే, తండ్రి నాకే అర్థం కాలేదు వాడి ప్రేమ. మీకెలా అర్థమవుతుంది వాడి మనసు? ఏమిటి రంగా నువ్వు అనేది? అవునయ్యా, పేరును పొందటానికో ప్రతిఫలాన్ని ఆశించో కాదయ్యా. వాడు ఈరోజు ప్రాణాలు విడిచి ప్రియురాలను బ్రతికించుకున్నది వాడిది నిస్వార్థమైన ప్రేమ. వాడి త్యాగాన్ని తలుచుకుని మీరే తట్టుకోలేకపోతున్నారే. అలాంటిది అమ్మాయి గారు ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నారయ్యా? ఆమె గురించి వాడికి తెలిసిన దాంట్లో మనకు ఏసమంత కూడా తెలియదయ్యా.